పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కటికనెపల్లి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి గాన సుధా గీతాన్ని చిత్రీకరించారు. కేఎస్ఆర్ పవన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కైతోజు పవన్, రంగు గోవర్ధన్ దర్శకత్వంలో ఈ పాటను రూపొందిస్తున్నారు. కటికనెపల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంతో ఇందుకు సంబంధించిన షూటింగ్ చేశారు. 2 రోజుల పాటు చిత్రీకరణ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో ఈ పాటను రూపొందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మంగారి ఆలయంలో పాటను షూట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పవన్, దర్శకుడు గోవర్ధన్, విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు. యువత మరియు మన యొక్క బ్రహ్మంగారి లీలలను ఈ ప్రపంచమే కొనియాడుతున్నది కాబట్టి వారికి ఈ పాఠపురంగా తెలియపరచాలనే నాందితో మేము ఈ 53 ఏళ్ల ప్రస్తావన కింద ఉన్న గుడిలో ఈ బ్రహ్మంగారి గానసుధ పాట రికార్డు చేయడం జరుగుతున్నది. ఈ వీడియో చిత్రీకరణలో మన యొక్క బ్రహ్మంగారి యొక్క ఆజ్ఞ, బ్రహ్మంగారి ఏ విధంగా అయితే మన సృష్టికి మూలము, సృష్టిలో ఏ విధంగా జరుగుతుంది, రాబోయే తరాలలో జరుగుతున్న విధానంలో కొన్ని భాగాలను తీసుకొని మేము ఈరోజు గానసుధ పాటగా రికార్డింగ్కు ముందుకొచ్చాము. ఈ సమాజానికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలియజేయాలనే సంకల్పంతో ఈ పాటను చిత్రీకరించడం జరుగుతుంది. బ్రహ్మంగారి అంటే కాలజ్ఞానం ఒకటే కాదండి, చాలా చెప్పారు, జీవిత తత్వాలు ఎన్నో చెప్పారు. దానిలో కొన్ని అయినా మనం చెప్పగలాలి ఈ సమాజానికి అని చెప్పేసి ఈ పాటను చిత్రీకరించడం జరుగుతూ ఉన్నది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా ప్రపంచ మానవాళికి తెలియజేయడానికని వారు ముందుకు వచ్చి ఈ యొక్క పాటను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గానసుధగా మలిచి వారు చిత్రీకరణకు ముందుకొచ్చారు. ఈ యొక్క పాట చిత్రీకరణ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. మరి ఈ పాటను చూసి తరించి బ్రహ్మంగారి యొక్క మార్గంలో నడిచి ఆ స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో జరిగేటువంటి ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి, అనేక గండాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వామివారి యొక్క మార్గమే శరణాగతి కావున ఆ స్వామివారి మార్గంలో నడుద్దాం, మనం ఆచరిద్దాం, జన్మ చరితార్థం చేసుకుందాం.